నమస్కారం. జిల్లావాణి వార్తలకు స్వాగతం. నేను మూర్తి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మౌలిక వసతుల మిషన్పై విశాఖలో గంటా సమీక్ష. నర్సీపట్నం ప్రగతిని సమీక్షించిన అయ్యన్న. రైల్వే జోన్పై హరిబాబు భరోసా. కేంద్రం సానుకూలంగానే ఉందని స్పష్టీకరణ. ఓటరుకు ఆధార్ అనుసంధానం. బోగస్ ఏరివేతకు మాస్టర్ ప్లాన్. విభజన హామీలపై సిపిఐ రాస్తారోకో. ఆర్థిక చేయూత అందియాలన్న తెలుగు శక్తి. 7 మిషన్లు 5 గ్రిడ్లతో నవ్యాంధ్రప్రదేశ్కు విశాఖను దిక్సూచిగా నిలిపి నగర సర్వతోముఖాభివృద్ధికి పథక రచన చేసిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలను చేపట్టింది. ఇందుకు సంబంధించి మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ యువరాజ్, జీవీఎంసీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించే సూచనలు ఇచ్చారు. మనకంతా రిక్వైర్మెంట్ ఉంది. మనకి ఇంకా ఫర్దర్గా రాబోయే ఇన్స్టిట్యూట్స్ కానీ వాటన్నిటికి ఇంకంత ల్యాండ్ కావాలి. దానికి ఎక్కడ మనం తీసుకోవాలి? ఇప్పుడు ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ అని కొంత డీనోటిఫై చేయాలా, లేకపోతే మిగతా కొన్ని ఆల్రెడీ డిఫామ్ కింద ఇచ్చినవి కానీ వాటికి ఏదైనా కాంపన్సేట్ పే చేసేసి ఆ ల్యాండ్స్ అక్వైర్ చేయడం. ల్యాండ్ బ్యాంక్ అనేది దాదాపు ఒక ఈచ్ డిస్ట్రిక్ట్ 1 lakh acres ల్యాండ్ బ్యాంక్ డెవలప్ చెప్పి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినారు. దానికి అనుగుణంగా ఆల్రెడీ కలెక్టర్ గారు కొన్ని ప్రపోజ్ తయారు చేశారు. డిస్కస్ చేసాం వాటిలో. అవన్నీ కూడా ఫీజిబిలిటీ తీసుకొని వాటిలన్నింటి కూడా అక్వైర్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఒక ఫిలిం డెవలప్మెంట్ వాళ్ళ విషయం కూడా ఒకటి ఉంది. వైజాగ్ని ఫిలిం డెవలప్మెంట్ దీని కింద ఒక సెంటర్గా డెవలప్ చేయాలని ఇప్పటికే అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దానికి ఆల్రెడీ చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదైతే ల్యాండ్ అలాట్ చేసామో దాంట్లో కూడా అలొకేషన్స్ కానీ లేకపోతే మిగతా అయినా కూడా త్వరలోనే ఇచ్చేసేసి, దాంతోపాటు వాళ్ళకి ఫిలిం క్లబ్కి కూడా వాళ్ళకి కొంత ల్యాండ్ కావాలన్నారు. అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా త్వరలో వాళ్ళకి అలొకేట్ చేసి ఇక్కడ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేస్తాను. ఇటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తన సొంత సెగ్మెంట్లో అభివృద్ధి పనులను సమీక్షించారు. నర్సీపట్నం ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో శాఖల వారీగా ప్రగతిని సమీక్షించారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన అయ్యన్న పాత్రుడు రానున్న 3 ఏళ్ల కాలంలో 25,000 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసి పాత్రుడు, ఆర్టీఓ సూర్యారావు, వివిధ శాఖల అధికారులు దీనిలో పాల్గొన్నారు. థర్టీన్ ఫైనాన్స్ కానివ్వండి, అలాగే జిల్లా పరిస్థితి నుంచి మనకు వచ్చినటువంటి గ్రాంట్స్ కానివ్వండి, అలాగే నరేగా నుంచి చాలా మొత్తంలో మన గ్రామాలకు లోపించాం. పూర్తవ్వాలని చెప్పి నేను ఆ రోజు మనం అందరూ అనుకున్నాం. లీగ్ మీరందరూ కలిసి మార్చి ఎండింగ్కి రోడ్డు కంప్లీట్ చేస్తారని మార్చారు. ఇంకా మార్చి ఎండింగ్ మనకి ఇంకా 15 రోజులు టైం ఉంది. అదే ఒకసారి రివ్యూ చేస్తే మనం అనుకున్న పూర్తవుతాయని చెప్పి అనుకుంటున్నాను. వచ్చి కంప్లైంట్ ఏంటంటే ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పీడీకి ఉన్నారు. మీ ఎండిఓస్ అందరికీ మంచి అవకాశం ఇచ్చాను. ఈ రాష్ట్రంలో ఎండిఓస్కి నరేగా సంబంధం లేకుండా పోయింది, అది మీకు తెలుసు. నరేగాలో ఎండిఓస్ మాత్రం గతంలో నేను రాకముందు, నేను వచ్చిన తర్వాత అందరూ ఎండిఓస్ని మళ్ళీ నరేగా ఇంక్లూడ్ చేశాను. నేను మండలంలో ఎండిఓస్ ద్వారానే నరేగా వర్క్స్ జరగాల. మీరు ప్రైవేట్ వ్యక్తులకి రత్నం ఇస్తున్నారు, అంచేత ఎక్కువ ఫ్రాడ్ జరుగుతుంది. నరేగా ఫ్రాడ్ జరగడానికి కారణం ప్రైవేట్ వ్యక్తులు. మంచిగా చూసుకొని ఒక 25,000 టాయిలెట్స్ ఒక 3 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఉచ్చుమూలా పెట్టుకోవాలని అనుకున్నాను. మీరు అందరూ సాధిస్తే అనుకున్నాము. అది అందరూ ఒకసారి మీటింగ్ చేసి మన సర్పంచులందరితో మీటింగ్ చేసి, అంటే మండలానికి 25,000, మండలానికి అంటే 6,000 వస్తాయి. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరేలా పార్లమెంట్లో రైల్వే జోన్ అంశాన్ని ప్రస్తావించానంటున్నారు విశాఖ లోక్సభ సభ్యుడు కొంబంబటి హరిబాబు. అలాగే రాష్ట్ర విభజన హామీల అమలుకు కేంద్రంపై గట్టి ఒత్తిడి తీసుకొస్తానని విశాఖలో చెప్పారు హరిబాబు. కాలుష్యబోతం నుంచి నగరాన్ని పరిరక్షించే చర్యలను చేపట్టాలని కోరారని ఆయన చెప్పారు. పార్లమెంట్లో విశాఖపట్నం సంబంధించి మన రైల్వే బడ్జెట్లో ఏదైతే రైల్వే బడ్జెట్ సందర్భంగా నేను ప్రసంగించానో దాంట్లో రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి విశాఖపట్నం యొక్క ప్రజల యొక్క చిరకాల వాంఛ కోరిక, అది ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ ఇష్యూగా ఏదైతే తయారైందో విశాఖపట్నం రైల్వే జోన్, దాన్ని తప్పకుండా విశాఖపట్నానికి ఇవ్వాలని చెప్పి నేను కోరడం జరిగింది. త్వరలో దాని మీద ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా విశాఖపట్నం నగరంలో
ఇవాళ పెరిగిపోతున్న యొక్క కాలుష్యం ఏదైతే ఉందో ఈ కాలుష్య నివారణలో కూడా రైల్వేలకు పాత్ర ఉందని చెప్పారు. ఏ విధంగా అంటే మనకున్నటువంటి ప్రధానమైన ఓడరేవు ఏదైతే ఉందో ఓడరేవులో దుమ్ముతో కూడిన యొక్క బొగ్గు దిగుమతులు బాగా పెరిగిపోతున్నాయి. వాళ్ళు పోర్టు ఆవరణలో వాటిని నిల్వ చేస్తున్నారు. గాలి వీచినప్పుడు దాని యొక్క దుమ్ము నగరం మీద పడుతుంది. ప్రజలకు దుమ్ము కాలుష్యం ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కువ రేకులు ఎక్కువ బోగీలు విశాఖపట్నానికి కేటాయించి త్వరగా ఈ యొక్క బొగ్గుని విశాఖపట్నం నుంచి తరలించే విధంగా మీరు చర్యలు తీసుకుంటే విశాఖపట్నం ప్రజలు కాపాడువాడు అవుతారు. కాబట్టి విశాఖపట్నం వాల్టైర్ డివిజన్కు ఎక్కువ కార్గో రేకుల్ని అలాట్ చేయాలని చెప్పి నేను వారిని కోరడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన యొక్క పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తామని చెప్పిందో ఆ సహాయాన్ని కూడా మొత్తం చేయాలని చెప్పి అన్ని మంత్రిత్వ శాఖలు కూడా మేము కోరాం. మీరు ఈరోజు పత్రికలో చూశారు. నిన్న వెంకయ్య నాయుడు గారు సంబంధిత మంత్రులందరితో కూడా ఈ పునర్విభజన చట్టంలో ఏవైతే పేర్కొన్నారో ఆ అంశాలన్నింటిలో కూడా చర్యలు తీసుకోవాలని సమీక్ష చేశారు. నాకు విశ్వాసం ఉంది పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రావాల్సినవి కూడా తప్పకుండా వస్తాయి. తప్పకుండా ముందుకెళ్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అవరోధాలను తొలగించడానికి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపారు. బోగస్ ఓటర్లను నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్ ఆధార్ను వినియోగించుకుంటోంది. ఓటర్ను ఆధార్తో అనుసంధానం చేయనున్న నేపథ్యంలో దీనిపై క్షేత్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. అనకాపల్లిలో ఎంపీపీ సావిత్రి అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో తహసీల్దార్ భాస్కర్ రెడ్డి, ఎంపీడీఓ వెంకటరమణ విధి విధానాలను ఎంపీటీసీ సర్పంచులకు తెలియజేశారు. ఈ సహాయ సహకారాలు అందించి ఈ అనుసంధాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ మండల పరిషత్తు కార్యాలయంలో రాజకీయాలకి అతీతంగా అందరికీ కూడా సమాచారం ఇవ్వడం అన్నది ఒక విషయంగా తీసుకొని ఆ రోజు మన ఈ మండల పరిషత్తు ప్రమాణ స్వీకారం రోజునే మేమంతా రాజకీయాలను వదిలేసి అందరూ సమానం అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వెనకాల అధికారులకి సలహా ఇస్తుంటే ఈరోజు ప్రతి తెలుగుదేశం కార్యకర్తలకి ఈరోజు సంవత్సరం 1/1/2015 నాటికి ఎవరికైతే ఈ 18 సంవత్సరాలు నిండాయో వారు చేర్పులు కూడా జరగాలి. కాబట్టి మార్పులు చేర్పులు అనేది రెగ్యులర్గా జరిగే కార్యక్రమమే. ఈసారి కొత్తగా చేసింది ఏంటంటే ఆధార్ని అనుసంధానం చేద్దాం. దాదాపు ప్రభుత్వం గుర్తించిన లెక్కల ప్రకారం కూడా ఎన్నికల గుర్తింపు కార్డులు 1 కంటే ఎక్కువ చోట్లలో ఉన్నాయి. దానిని తగ్గిస్తే ప్రజాస్వామ్యానికి మరింత వెలుగులు దిద్దునట్టు అవుతుంది. కరెక్ట్ అయిన ప్రజాభిప్రాయం రిఫ్లెక్ట్ అయ్యేలా ఉంటుంది. కాబట్టి దీనికి ఏం చేస్తున్నామంటే ఈ ఆధార్ అనుసంధానం చేస్తే ఏ గ్రామంలో మీకు అవసరమో ఆ గ్రామంలోనే మనం చేర్చుకుంటే ఇంకొక చోట డూప్లికేషన్ అయ్యే అవకాశం ఉండదు. లోక్ అదాలత్ లక్ష్య సాధన దిశగా అడుగులేస్తోంది. పెండింగ్ కేసులకు మోక్షం కలుగుతోంది. విశాఖలోని జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్కు మంచి స్పందన లభించింది. కేసులను పరిష్కరించుకునేందుకు అధిక సంఖ్యలో కక్షిదారులు హాజరయ్యారు. ఇక్కడ నిర్వహించిన అదాలత్ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి దిలీప్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పరిష్కరించబడిన సివిల్ కేసులకు సంబంధించి కక్షిదారులకు చెక్లను అందజేశారు. In this National Lok Adalat, lot of litigants are coming forward to settle their disputes amicably, and some of the litigants have also been paid today. If this process goes on like this, the litigants will not have to wait long for getting results. I think lawyers and the judges both have to play a very important role in encouraging more and more litigants to settle their disputes in Lok Adalats. National Legal Services Authority has organized Lok Adalats in every month. They have given directives to hold Lok Adalats every month, and now we are holding Lok Adalat in every month till December. I want litigants to take advantage of these Lok Adalats and settle their disputes and get the results as early as possible instead of waiting and fighting litigation only in court.
రాష్ట్ర పునర్విభజన హామీల అమలుకు పోరుబాటలో పయనిస్తున్న సిపిఐ పార్టీ కేంద్రంపై ఒత్తిడి రోజు రోజుకు పెంచుతూనే ఉంది. 10 ఏళ్ల ప్రత్యేక ప్రతిపత్తి కావాలన్న వెంకయ్యనాయుడు ఇప్పుడు ఈ అంశంపై పెదవి విప్పకపోవడం విడ్డూరమని ఆరోపించిన సిపిఐ కార్యకర్తలు పాయకరపేటలో రాస్తారోకో నిర్వహించారు. గౌతమి సెంటర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారితో సహా మిగతా జిల్లా నాయకులను అనంతపురంలో అరెస్ట్ చేసి ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం చాలా దారుణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పి పాయింట్తో ధర్నా చేస్తున్నటువంటి నాయకులను నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? చంద్రబాబు నాయుడు గారు మీరు ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీ వెళ్ళి మోడీ గారితో ఏదో మాట్లాడి ఇక్కడికి వస్తారు, అక్కడ మాత్రం రాష్ట్రం గురించి ఏం చెప్పరు. ఇక్కడికి వచ్చి మా చేతులు నరికేశారు, మా రెక్కలు నరికేశారు, మేము ఎగరలేకపోతున్నాం అనడం మీకు తగదండి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించినట్లయితే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని సిపిఐ ఒక పాయింట్ తీసుకొని ఈ రోజున ధర్నా చేస్తున్నటువంటి నాయకులను మీరు అక్రమ కేసులు బనాయించి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా జైల్లో పెట్టడం మీకు మంచి పద్ధతి కాదు. మేము ఒకటే చెప్తున్నాం, అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరినీ తీసుకొని ఢిల్లీకి వెళ్దాం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు పోరాడతాయని చెప్పినా సరే మీకు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరించడం మీకు తగదు. మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ ప్రజల్లోకి వచ్చి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలో అభివృద్ధి చేస్తారని మోసం చేసి మాయ చేసి ఈ లోకంలోకి ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రధానమంత్రిగా గెలిచి వచ్చినప్పుడు ఈ యొక్క రాష్ట్ర విభజనలో ప్రత్యేక హోదా కల్పించమని మా యొక్క సిపిఐ నాయకులు దానిపై ఒక స్పందన తెచ్చి డిమాండ్ల ప్రకారంగా ఈ భారతదేశం ఈ ఆంధ్రప్రదేశంలో ధర్నా చేసినప్పుడు దానికి ప్రత్యేక హోదా ఇవ్వడం మానేసి అటువంటి మంచి కార్యక్రమాలు చేసిన మా యొక్క సిపిఐ రాష్ట్ర నాయకుడు రామకృష్ణని అరెస్ట్ చేసిన ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వము తక్షణమే కిందకి దిగొచ్చి మా యొక్క డిమాండ్లను ఒప్పుకొని మా రామకృష్ణను తక్షణమే విడుదల చేసి ఈ యొక్క ప్రజల కోసం పోరాటం చేసే ఈ యొక్క ప్రజాప్రతినిధులను ఈ యొక్క ప్రజా సేవ చేసే ప్రజానాయకులని అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని నేను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కేంద్రం పూర్తి చేయూత అందించాలని తెలుగు శక్తి కోరింది. ఆర్థిక లోటుతో సతమతమవుతున్న అవశేష ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి బాటలు వేయాలని మద్రిపాలెంలో గల తెలుగు తల్లి విగ్రహం ఎదుట తెలుగు శక్తి సభ్యులు కోరారు. సంఘీభావం తెలిపిన వైస్ ఛాన్సలర్ రాజు ప్రత్యేక హోదాపై స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరిని క్రిటిసైజ్ చేయం, మన ఉద్దేశం కాదు. మన హక్కులు మనకి ఉపయోగించుకుంటూ మనకి రావాల్సినవన్నీ మనకి ఇవ్వాలని కోరుతున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు అవనండి, సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్ అవనండి, మనకి ఇక్కడ రావడం చాలా ఒక టైంలో మనకి చాలా అదృష్టం కింద లెక్క. బట్ డెఫినెట్గా మన ప్రయత్నాలతోటి మీడియా మిత్రుల ద్వారా అందరి ప్రయత్నం ద్వారా మనకి రావాల్సినవన్నీ కొద్ది కాలంలో వస్తాయని ప్రయత్నం. We will have a beautiful state in Andhra Pradesh in future. హామీలు చేశారో అవి నెరవేరాలనే ఉద్దేశంతో సంకల్పంతో ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ని ప్రథమ స్థానం తీసుకురావడానికి ఆర్ఎస్ఎస్ని కృషి చేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తికి ప్రజలందరూ చేదులో ఉండాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఆయన చేదులో ఉండి నిజంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ రాష్ట్రం చేయాలని చెప్పి, అలాగే బీజేపీ పైన ఏదైతే ఇచ్చే స్టేటస్ ఒత్తిడి తీసుకొచ్చి నిజంగా ఇస్తే ఆంధ్రప్రదేశ్ని ఒక బంగారు రాష్ట్రంగా. కోటవరట్ల మండలం ఆత్సాయిపేటలో గడ్డిలోడు ట్రాక్టర్ దగ్ధమైంది. గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. దీంతో ట్రాక్టర్ దగ్ధమైంది. స్థానికులు మంటలను అదుపు చేశారు. చెప్పండి. కొత్తకోట నుంచి లోడ్ అవుతుందండి. ఆసపేట సెంటర్లో వైర్లు తగులుకొని అంటిపోయిందండి, కరెంట్ తీగలు తగులుకొని. అవి కిందకు ఉండడం వల్ల
ముట్టిపోయిందండి. ముట్టిపోయిన తర్వాత ఆడవాళ్ళు అది నీ సాయపడ్డారు కానీ ఎవరి వల్ల కాలేదు. కాకపోతే ఊరు బయటికి ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి తీసుకొచ్చి 2 బళ్ళు సాయపడ్డాయండి. తర్వాత ఊరి ప్రజలు ఆడ మగ కూడా సాయపడి దాన్ని తిరగొడేసి ఎంత ప్రయత్నం చేసినా గడ్డి కూడా శుభ్రం కాలిపోయిందంటే. తర్వాత డోర్లు మొత్తం కాలిపోయాయి, బండి డోర్లు మొత్తం పాడాయి. తర్వాత కాళ్ళు కూడా మీద ఉన్న వాళ్ళకి ఇద్దరికి కూడా చిన్న చిన్న గాయాలు తేలేండి. గడ్డి ఎంత ఆస్తి ఎంత నష్టం ఉంటుంది? గడ్డి 10,000 వరకు 10 నుంచి 20,000 ఉంటుందండి. పట్టా నుంచి లోడు తీసుకొస్తున్నామండి. తీసుకొస్తే ఇలా కరెంట్ వైర్ తగిలి కాలిపోయిందండి. ఆక్సబెట్లోని కాలిపోతే ఎంతమంది టై చేసినా కానీ ఆగలేదండి. చాలా మంది ఊరు మొత్తం వచ్చి కూడా టై చేశారండి. ఆర్పడానికి టై చేసి అసలు ముట్టుకోలేదండి. ఎంత ఎంత ఆస్తి నష్టం? 20,000 నష్టమండి. గాజువాక భూములపై ఆంక్షలు ఎత్తివేయాలని ప్రజావేదిక నిరాహార దీక్షకు సిద్ధపడింది. భూపతిరాజు శ్రీనివాసరాజు ఈ ప్రాంత ప్రజల భూముల సమస్యలకు మోక్షం కల్పించాలని 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. హౌస్ కమిటీ ఆంక్షలు ఎత్తివేసి పెండింగ్ రిజిస్ట్రేషన్ చేయాలని ప్రజావేదిక చేపట్టిన ఈ దీక్షలు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఏలిన వారు ఈ సమస్యలు మోక్షం కల్పించాలని ప్రజావేదిక కోరింది. ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి సమస్య హౌస్ కమిటీ సమస్య. గాజువాక ప్రజల మీద దారుణంగా 20 సంవత్సరాల క్రితం హౌస్ కమిటీ అనే భారాన్ని వేసి ప్రజల్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. వెంటనే గాజువాక భూములపై ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తివేసి పెండింగ్ రిజిస్ట్రేషన్లు జరపాలని, అలాగే 20 సంవత్సరాలు పెట్టి నడుతున్నటువంటి ఈ హౌస్ కమిటీ ఆంక్షలన్నీ కూడా పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజావేదిక 24 గంటలు నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టాం. మేము ఒకటే మనం చేస్తూ ఉన్నాం, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది శాసనసభ్యులు మారినా ప్రతి ఎన్నికల్లో కూడా వారు ఈ సమస్య ఎన్నికలు అయినంటనే పరిష్కారం చేస్తామని ఓట్లు వేయించుకొని మరి తీరా ఎన్నికలు అయిన తర్వాత వారు ప్రజలను పట్టించుకునే పరిస్థితి అయితే కనబడడం లేదు. మేము ఒకటే మనం చేస్తూ ఉన్నాం, మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేశారు, మీరు వాటి సమస్యని పరిష్కారం చేయవలసిన అవసరం ఏమి ఉంది. ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి వెంటనే ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ కానీ ఇటు ప్రభుత్వ రంగ సంస్థల పరిశ్రమలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుంటు సాగులు చెబుతోందని సిపిఎం ఆరోపించింది. నష్టాల పేరుతో వీటికి మంగళం బలికి ఎత్తుగడ వేస్తోందని ఆరోపించిన సిపిఎం పార్టీ పరిశ్రమల పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టింది. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా ఉన్న సర్కారు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ విశాఖలో ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ని మూసివేయాలనేటువంటి నిర్ణయం చేయటం చాలా దుర్మార్గం. సిపిఎం పార్టీ ఈ యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ యొక్క నిర్ణయం తక్షణం వెనక్కి తీసుకునేలాగా రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ తెలుగుదేశాన్ని బీజేపీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు హిందుస్థాన్ షిప్ యార్డ్లో 4,000 మంది ప్రత్యక్షంగాను మరో 10,000 మంది పరోక్షంగాను ఆధారపడి జీవనం అనేటువంటి గడుపుతూ ఉన్నారు. అనేక పరిశ్రమలకి ఈరోజు మూల బిందువుగా ఉంది. దేశ రక్షణకు అవసరమైనటువంటి యుద్ధ నౌకలు కానీ వెసల్స్ కానీ ప్రయాణ రవాణాల అవసరమైనటువంటి నౌకల్ని ఈ రోజుకి 172 యుద్ధ నౌకల్ని తయారు చేసినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి హిందుస్థాన్ జింకుని కేవలం ప్రైవేటు వాళ్ళ యొక్క అవసరాల కోసం, వాళ్ళ యొక్క లాభాల కోసం ఈరోజు బీజేపీ మోడీ ప్రభుత్వం చేయటం చాలా దుర్మార్గం. ఈరోజు 6 యుద్ధ నౌకలు 60,000 కోట్ల విలువ కలిగినటువంటి టెండర్లని ఈరోజు రిలయన్స్కి, ఎల్ఎన్టీకి, ప్రైవేటు పిపాప గుజరాత్లో ఉండేటటువంటి పోర్టు కట్టబెట్టడం కోసం మోడీ విశాఖపట్నం హిందుస్థాన్ పోర్టుని, హిందుస్థాన్ షిప్ యార్డ్ని మూసివేయాలని. కనుమరుగవుతున్న హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతోంది. హస్తకళలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం నుంచి ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు విశాఖలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ యువరాజ్ ప్రారంభించిన శిల్ప బజార్ 3 రోజుల పాటు కొనసాగనుంది. ఇప్పటికే సందర్శకులను హస్తకళ ఉత్పత్తులు బాగా ఆకట్టుకుంటున్నాయి.
మనకు టోటల్గా సేల్స్ వరకు వాట్ వి థాట్ ఈస్ ఇట్ విల్ బి అరౌండ్ 80 crores సేల్స్ మనం టార్గెట్ పెట్టాము. వాళ్ళు దాదాపుగా దానికి ముందు సంవత్సరం 66 కోట్లు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దానికంటే ఎక్కువ చేస్తారని అనుకున్నాము. ఇది ఈ హ్యాండిక్రాఫ్ట్స్ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది లాభం పొందుతుంది కాబట్టి, ప్లస్ సేల్స్ చేసేది కూడా వాళ్ళు మనుషులే కాబట్టి, వాళ్ళు సొసైటీ కింద చేస్తున్నారు కాబట్టి ఇది వాళ్ళకి మంచిగా ఉంటుంది. మన వైజాగ్ ప్రజలకు, ఎస్పెషల్లీ అర్బన్ ప్రజలకు ఇది మనకు తక్కువ ధరలో దొరుకుతుంది కాబట్టి వేరియస్ ప్రోడక్ట్స్ మీరు చూసే తంజావూరు పెయింటింగ్ కావచ్చు, అలాగే మనకు చీరలు కావచ్చు, ఇదన్నీ కూడా మనకు తక్కువ ధరలో దొరుకుతుంది కాబట్టి ఇది అందరూ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల మనకు ఈ హ్యాండిక్రాఫ్ట్స్ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలకు కూడా మనము మేలు చేసినట్లు అవుతాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. మౌలిక వసతుల మిషన్పై విశాఖలో గంటా సమీక్ష. నర్సీపట్నం ప్రగతిని సమీక్షించిన అయ్యన్న. రైల్వే జోన్పై హరిబాబు భరోసా. కేంద్రం సానుకూలంగానే ఉందని స్పష్టీకరణ. ఓటరుకు ఆధార్ అనుసంధానం. బోగస్ ఏరివేతకు మాస్టర్ ప్లాన్. విభజన హామీలపై సిపిఐ రాస్తారోకో. ఆర్థిక చేయూత అందియాలన్న తెలుగు శక్తి. వార్తలంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.